అండి. ఈరోజు మనం ఎంతో హెల్తీగా ఇంట్లోనే ఎమ్మీగా ఉండే ఆలు పరాటాలను చేసుకుందాం. ముందుగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి, 1 స్పూన్ మైదా, కొద్దిగంత సాల్ట్, వాముని ఇలా నలిపి వేసుకోవాలండి. చూడండి, ఇలా క్రష్ చేయడం వల్ల మనకు వాము ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపు, ఆనియన్స్ అనేది ఆప్షనల్ అండి. ఇందులోకి చిటికెడు సోడా, అలాగే మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని కూడా స్మాష్ చేసి వేసుకోవాలి. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు పిండిలోగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇంగ్రీడియంట్స్ అంతా చక్కగా కలిసాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నంత సాఫ్ట్గా ఉంటే చాలు. దీన్ని మనం ఒక 15 to 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక మళ్ళీ ఆ పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం చపాతీస్ లాగా ఒత్తుకోవాలి. మరీ చపాతీస్ అంత పల్చగా అవసరం లేదండి, కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. లేకపోతే మనకు స్టఫింగ్ అంతా వేసాం కదా ఆలు, అది బయటకు వచ్చేస్తుంది. కొంచెం మందంగానే చేసుకోవాలి చపాతీస్ కంటే. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుంటే చాలు. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకొని మన ఆలు పరాటాస్ని కాల్చుకోవాలి. ముందు ఒక సైడ్ కాల్చుకొని తర్వాత ఇంకో సైడ్ తిప్పి దాని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్లు నెయ్యి అప్లై చేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే ఆలు పరాటాస్ కూడా బాగా కుక్ అవుతాయి. చూడండి, మనకు ఆలు పరాటా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇలానే అన్ని ఆలు పరాటాస్ని కాల్చుకోవాలి. అంతే అండి, మన టేస్టీ ఆలు పరాటాస్ రెడీ. దీనికి ఏ కర్రీ అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.